ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే ఉన్నాము. ఇర్మియా 8:20. బాల్యంలో అమ్మ ఒడిలో చిన్ని చిన్ని కథలు విన్న కాలం దాటిపోయింది. సండే స్కూల్లో వాక్యాలు కంటెత పెట్టే వయసు గడిచిపోయింది. యవ్వనంలో సభలు, రిట్రీటులు, ఆ సువార్త సవాళ్ళు, వచ్చి రాని ప్రార్థనలు, ఆ సమయమంతా దాటిపోయింది. నీవింకా రక్షణ లేకుండానే ఉన్నావు. కాలాలు, ఋతువులు దొర్లిపోతున్నాయి. ఎండాకాలం వెంట వానాకాలం, నాట్లు వేసే రోజుల వెంట కోతకాలం, చైత్రం తర్వాత వైశాఖం, యవ్వనం తర్వాత నడి వయస్సు ప్రవహించిపోతూ ఉన్నాయి. నీవింకా మార్పు లేకుండానే ఉన్నావు. దిగులుగా లేదు. ఎన్నేళ్ళు గడవాలి? శిశిరం తెల్లవారెను, గ్రీష్మము గడిచిపోయెను. బ్రతుకున మార్పు లేకయే సమయము సాగుచుండెను. దురితము పరిహసించెను, మరణము పొంచియుండెను. మమతలు మోడువారెను, గగనము చీకటాయెను. సదయుని స్వరము వింటిని, ఎదలో నమ్ముకొంటిని. బదనము కాంతులీనెను, హృదయము చిగురు తొడిగెను. బదలను ఏసు పాదము, మధురము దివ్యనామము. శరణము ప్రభుని వాక్యము, స్వర్గము సన్నిధానము. కాలము ఎవరి కోసము ఆగదు. సంవత్సరాలు దొర్లిపోతూనే ఉంటాయి. గడిచే ప్రతిరోజు సమాధికి ఒక అడుగు దగ్గరవుతూ ఉన్నాము. ఏసు పాదము ఆశ్రయించు, దివ్యనామం స్మరించు, ప్రభువును శరణు వేడు, ఆయన సన్నిధి ఆశించు. బ్రతుకులో మార్పు నొంది జీవితం ఆనందమయం చేసుకో. సువార్త విన్నావు, అర్థమైంది, ప్రేరణ కలుగుతుంది. కానీ ఏదో జంకు, ఏదో సంకోచం వెనక్కు లాగుతున్నది కదూ. ఉన్నపాటున ఇప్పటికిప్పుడు ఆయన శరణు కిందికి వచ్చి అంతా ఆయనే చూసుకుంటాడు. కాలం నీ కోసం ఆగదు. కాలానికి ప్రభు అయిన కరుణామయుణ్ణి వేడుకో.